తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక్కొక్కసారి ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇదే బోటుకు ఎన్కౌంటర్, దీని వెంటనే కట్టించాలి, దీని మీద న్యాయ విచారణ జరపాలని ఒక ప్రెస్ నోట్ ఇస్తారు. అది మీకు ఎప్పటికి వస్తుంది ఆ సమాచారం? ఎప్పుడు వెంటనే మీరు అంటే సార్ దీంట్లో ఏముంటుందంటే ఒక వ్యక్తి ఎక్కడున్నాడని ఆ బాధ్యులకు తెలిసి ఉంటుంది, అందరికి తెలిసి ఉంటుంది. ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళాడా లేకపోతే ఏమైనా ప్రయాణంలో ఉన్నాడా దాన్ని బట్టి వీళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిండు అనుకో, ఏదో ఎన్కౌంటర్ జరిగింది అంటే ఏంటిది, ఆయన లోపలైతే లేడు, ఆయనతో పాటు స్క్వాడ్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పట్టుకొని చంపినట్టు అట్లా నిర్ధారణకు వచ్చేసి చెప్తాను. అది మీరు రాయాలి కదా, మీకు సమాచారం ఎవరు, మీ బాధ్యుడు ఎవరు? ఇప్పుడు మా బాధ్యులు ఎవరు ఉంటారు వాళ్ళకి వస్తుంది అన్నట్టు రిపోర్ట్. అంటే మీరు రాసింది ఆయన చూసిన తర్వాత ప్రకటన బయటకు వస్తుందా, లేదా మీరే నేరుగా ఇచ్చి? మేము ఇయ్యం, దానికి బాధ్యులు ఉంటారు వాళ్ళు. అంటే మీరు టైప్ చేయడం ఓన్లీ టైప్ చేయడమే, ఈ దాంట్లో మ్యాటర్తో మాకు సంబంధం ఉండదు. ఆయన ఇచ్చింది టైప్ చేయడమే, కానీ మీరు అనుకుంది మీరు ఊహించింది రాయడానికి లేదు. కానీ ఒక్కొక్కసారి ఏపీటీ ఉంటుంది, ఏపీటీ మిస్ అయి ఉంది అనుకోండి, వెంటనే పోలీస్ కస్టడీలో వారిని విడుదల చేయాలంటూ ఒక అట్లా. అంటే ఏపీటీ మిస్ కావడం అనేది తక్కువే, అంటే వీళ్ళకు అర్థమైపోతుంది, వీళ్ళు మిస్ కాకుండా పోతారు, ఖచ్చితంగా పోతారు, ఆ ఏపీటీ ప్లేస్లోకి పోతారు. వాళ్ళకి అక్కడ డౌట్ వస్తే ఖచ్చితంగా ఇస్తారు. ఇక కానీ మీరు 16 సంవత్సరాల వెళ్ళారు, అప్పటికే ఇంటర్మీడియట్ చదువుకున్నారు అనుకుంటారు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వీరు ఏ లక్ష్యంతో లోపలికి వెళ్ళారు? అసలు ఏదో సాధించాలనుకుంటారు కదా. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఆల్రెడీ ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వీటితోటి విడిపోయి ఉన్నారు ప్రజలు కదా. అది వాళ్ళు చెప్పినట్టు కనబడుతున్నది కూడా. అంటే మీరు వెళ్ళే సమయానికి ఊర్లో అదే విధంగా ఉందా? అవునండి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కులాలు ఉన్నాయో కులాల వారిగానే ఊర్లో కూడా పరిపాలన అంతా కొనసాగుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు దళితుల నుంచి మొదలుకుంటే అగ్రవర్ణాల వరకు అదే పరిస్థితి ఉన్నది. అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది, లేదనేది ఏం లేదు. కానీ అప్పుడు కూడా పార్టీలో కూడా అగ్రవర్ణాలు అగ్ర కులాల వరకు ఉన్నారు కదా, అనేక రకాలుగా ఉన్నారు, అన్ని సెక్షన్ల వాళ్ళు ఉంటారు దాంట్లో. కానీ ఒక్కరికొకరు తెలియదు, నీ పేరు ఏంటిది, నీ వర్గం ఏంటిది, నీ కులం ఏందని తెలిసే అవకాశాలు ఉండవు. అందరు సమానంగానే ఉంటారు దాంట్లో, కాబట్టి తెలిసే అవకాశాలు ఉండేవి. పార్టీలో మీరు తెలంగాణ తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? తెలంగాణ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదా, కరీంనగర్లో జగిత్యాల ప్రాంతంలో అక్కడ కొడిమాల అనే స్క్వాడ్ ఉంటుంది, అక్కడ కొద్ది కాలం పనిచేసిన తర్వాత నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ ప్రెస్ టీంలో ప్రజా విముక్తి దాంట్లో పనిచేసిన 2010 వరకు. ఈ 2010 నుంచి ఒడిశా స్టేట్లో కూడా ప్రెస్ టీం ఉన్నాయి, అక్కడ కూడా జనసంగ్రామ్ అనే పత్రిక నడిచేది అన్నట్టు. అంటే మీకు ఒడియా కూడా వచ్చా? ఒడియా కూడా వచ్చు, రాయడం చదవడం వచ్చు. అంటే పార్టీలు నేర్చుకున్నారు? పార్టీలు అంటే తెలుగుతో పాటు ఏం భాషలు వచ్చు? తెలుగుతో పాటు ఒడియా వచ్చు, ఛత్తీస్గఢీ వచ్చు, తర్వాత హిందీ కూడా వచ్చు, గోండి, ఇవన్నీ పార్టీలు నేర్చుకున్నారు. ఇక అవసరం ఇక అది. సార్ మీరు రాసిన ప్రెస్లో పేపర్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక వార్త చెప్పండి. వార్త అంటే ఇప్పుడు ప్రతిదాన్ని, ఇప్పుడు అభయారణ్య సమస్య ఉన్నది, సోనంబేడలో అభయారణ్య సమస్య ఉంటుంది. అంటే అక్కడ ఈ అభయారణ్యం పేరుతోటి ప్రజల్ని విస్థాపన చేసిండ్రు. కాబట్టి ప్రజలు ఎంత అంటే వాళ్ళ స్వాగతం మామూలుగా లేదు, పోయినామంటే వాళ్ళ సంతోషంతో వచ్చిండ్రు. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో పోయినప్పుడు దేవుడే పంపించిండని చెప్పేసి వాళ్ళు ఇది మిడిల్లో భాగంగా రోల్ కాల్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు అందరిని లైన్గా నిలబెట్టి రోల్ కాల్ చేస్తారు అన్నట్టు. ఆ రోల్ కాల్ చేసేటప్పుడు వాళ్ళు కొబ్బరికాయలు తెచ్చి కొట్టి మీద చల్లడం, ఆరాతులు పట్టడం. తర్వాత వాళ్ళే అక్కడ ఉండి ఈ ఫారెస్ట్ వాళ్ళంతా పారిపోయినరు, వాళ్ళకి భూములు వచ్చేసినాయి. తర్వాత వాళ్ళ గొర్రెలు బర్రెలు అన్నట్టు మేపడానికి మంచిగా స్వేచ్ఛ వచ్చేసింది కదా అనుకున్నప్పుడు, దీని ద్వారా అది ఫస్ట్ మనం రాసింది ఏంది, పోరాటం ద్వారానే ఏదైనా సాధ్యం. కాబట్టి వాళ్ళ ఐక్యత వచ్చింది, ఐక్యమైన వాళ్ళకు ఒక ధైర్యం అనేది వచ్చేసింది. కాబట్టి వాళ్ళు అంతవరకు ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వాళ్ళంతా పారిపోయినరు కదా. అది ఈ విషయం అన్నట్టు. ఎక్కడ? సోనాబేడ ప్రాంతం. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ? అక్కడ 17 వరకు, 10 నుంచి 17 వరకు అక్కడే ఉన్నారు. మీకు హారతి ఇచ్చి స్వాగతం పలికిన ప్రజలు మిమ్మల్ని ఆదరించారు అక్కడ. కానీ అదే ప్రాంతంలో కొంతకాలం తర్వాత మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు? రిప్రెషన్ అంతే, దూరం ఏం పెట్టలే, దూరం ఏం పెట్టింది అయితే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ అంటే ఎప్పుడైతే అక్కడ క్యాంపులు
క్యాంపులో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఉండడం కూడా కష్టమే కాబట్టి ఎప్పుడు నిరంతరం కుంబింగ్ జరగడం దాంతో కానీ మీరు చెప్పిన గరియాబాదు, నౌపడ, సొన్నాబేడ, కొంచెం ముందుకు వెళ్తే మన జార్ఖండ్ బయట కానీ ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఆధార్ కార్డు వ్యతిరేకించిన వద్దన్న వాళ్ళు బయటకు వచ్చి ఆధార్ కార్డు తీసుకున్నారు. అక్కడ అద్దన్నది అయితే ఏం లేదు, ఉమ్, ప్రతి కార్డును తీయించినవి ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు అదే సోనబేడ ప్రాంతంలో ఎవరికి పింఛన్ వస్తుంది లేదు అనే దాన్ని కూడా ఎన్నో పింఛన్లు ఇప్పించినవి ఉన్నాయి. ఇవి చట్టబద్ధంగా చేసినటువంటి. ఉమ్. కానీ మీ వైపు కూడా జనతా సర్కార్ వచ్చిందా? అక్కడ లేదు, ఛత్తీస్గఢ్లో ఉన్నది అన్నారు కానీ అక్కడ మరి మీరు ఎందుకు అటు జనతా సర్కార్ బాగా సక్సెస్ అయిన సబ్జెక్ట్ కదా, మరి మీరు అక్కడ కాలే, ఓన్లీ ఛత్తీస్గఢ్. అది కూడా ఛత్తీస్గఢ్ అయింది, ఛత్తీస్గఢ్ విజయంగా నడిచింది కదా. మరి జనతా సర్కార్ ఒడిశా వైపు ఎందుకు తీసుకెళ్ళలేదు మీరు? అంటే అక్కడ బలం పెరగాలి కదా, ప్రజల్ని నువ్వు సమీకరించాల్సి ఉంటుంది, వాళ్ళ చైతన్యంపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ మీరు చెప్పిన సొన్నాబేడ, ఆడ జైపూర్, ఇంకా ముందుకు వెళ్తుంటే నవరంపూర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అక్కడంతా కూడా ఆదివాసులు ఉంటారు, దళారులు ఎక్కువ ఉంటారు. మరి ఆ దళారు వ్యవస్థను ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు? అక్కడ అప్పటికి ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో రూపాయి నోటుకి కాయిన్కి తేడా తెలియదు. తెలుసు, ఎందుకు తెలియదు? ఇప్పుడు 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 మన ఇక్కడ ఈ బస్తర్కు ప్రాంతంలో తెలియదని అంటారు. అక్కడ చాలా డెవలప్ ప్రజలు, చాలా డెవలప్ అయిన కానీ వాళ్ళు కోరాపుట్టు, సున్నాబేడ లేదంటే నౌపడ, సాలూరు వరకు వచ్చి అమ్ముకుంటున్నారు వస్తువులు. ఆ వస్తువులని ధర దొరకట్లేదని కూడా వాళ్ళు చాలా మంది గొడవ చేశారు కదా. మరి మీరు ఎక్కడ ప్రజలు అంటున్నారు కానీ మీరు ఒడిశా ప్రాంత ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఒడిశా అంటే ఈ బార్డర్ మీరు చెప్పిన నౌపడ, గరియాబాదు, కాంకేరు రెగ్యులర్ గా వాళ్ళు మార్కెట్కి వెళ్తారు. వాళ్ళు ఉదయం వెళ్ళినట్టే సాయంత్రం వస్తారు, ప్రతిరోజు పోతారు. వాళ్ళకి బైకులు ఉన్నాయి ఆల్రెడీ, ట్రాక్టర్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి ఆల్రెడీ. కానీ దళారు ఇచ్చిన ధరనే వాళ్ళు అమ్ముతున్నారు తప్ప మీరెందుకు ఒక ధరని నిర్ణయించలేపారు అక్కడ? ఇంకొకటి చెప్తాం, అక్కడ కమర్ ఆదివాసీలు అని ఉంటారు అన్నారు. అంటే ఇక్కడ మేదరోళ్ళు అంటారు, వాళ్ళు ఈ తట్టలు బుట్టలు అల్లుకొని బతుకుతారు అన్నారు. కాబట్టి ఆ రేటు కోసం మేము కూడా కృషి చేసినవి ఉన్నాయి. వాళ్ళకు ఈ ఆదివాసీ దర్జా ఇవ్వలేరు అన్నారు. వాళ్ళు అడవిలోనే ఉంటారు, చాలా వెనుకబడిన ప్రజలు. ఛత్తీస్గఢ్లో ఆదివాసీ, ఒడిశాలో ఆదివాసీ కాదు. కాబట్టి ఒడిశాలో కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఆదివాసీ దర్జా హోదా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కొద్దిమంది చదువుకున్న యువకులు పోయి మెమోరాండాలు అవి ఇచ్చినప్పుడు కూడా చేయలేవు వాళ్ళు. కాబట్టి ఆ యువకులంతా కూడా సమీకరించి మేము పోరాడతామనంటే మీరు పోరాడంటే చాలా పోరాడినరు, ఇవ్వలే. తర్వాత చాలామంది పోరాడి ఇక కొద్దిమందికి చదువుకున్నారు, చదువు కూడా వచ్చేసింది. అయితే ఇప్పటికైనా మన ఆదివాసీ హోదా ఇచ్చారా ఇవ్వరా తెలియదు. మీరు వాళ్ళు చెప్పింది, మీ బాధ్యుడు చెప్పింది రాయడం ఏం టైప్ చేయడం వల్ల, లేదు మీకు స్వతహాగా కూడా వార్తలు రాయడం, మీకున్న అక్కడ కంటి ముందు కనపడుతున్న కథనాలు రాయడం చేసుకున్నారా? అట్లా కొన్ని వ్యాసాలు రాయడం అనేది అలా ఆ విధంగా రాసిన వ్యాసాలు మీకు బాగా గుర్తుండిపోయిన వ్యాసం అంటే ఇప్పుడు సోనబేడ అభయారణ్యం ఉన్నది. ఇప్పుడు దాంట్లో చూసుకున్నట్టయితే అది ఎలా పరిష్కరించాలి వాళ్ళ సమస్యలు. ఇప్పుడు అన్నీ అక్కడ పరిష్కరించిన చాలా ఉన్నాయి. అభయారణ్యము అన్నప్పుడు ఆ అభయారణ్యంలో నీవు తునికాకి కోసే పర్మిషన్ ఉండదు, కరెంటు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ లేదు, రోడ్లు పర్మిషన్ లేదు. ఇవన్నిటిని కూడా మేము తీసుకొచ్చి ఉన్నాయి దాంట్లో. అక్కడ కొమ్మన బ్లాక్ అని చెప్పేసి ఎంఆర్ఓ ఉంటాడు, ఎంఆర్ఓ వచ్చిపోయాడు మా దగ్గరికి ఆల్రెడీ. మరి అక్కడ ఒక 50 గ్రామాలు ఉంటాయి గుట్ట పైన. మరి ఆ ఎలక్ట్రిసిటీ లేదు, అక్కడ రోడ్డు లేదు. ఇది అవసరం, ఇయ్యమంటారు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు. మరి వీళ్ళ కరెంట్ లేకుండా చీకటి ఎట్లా బతుకుతారు అంటే జంతువులు పారిపోతాయి. ఇక్కడ ఉండాల్సిన జంతువులు తప్ప మనుషులు కాదు, మనుషులకు పర్మిషన్ లేదు. మరి ఎలా సమస్య పరిష్కరించారు? కాబట్టి ప్రజలకు అవసరం అది, ఇవ్వకపోతే ఎట్లా? మరి నువ్వు రాజ్యాంగంలో రాసింది ఉంది, మౌలిక వసతులు ఏవైతున్నాయో ప్రభుత్వం అడగకుండానే కల్పించాలి బాధ్యత. మరి కల్పించాలి, మీరే ఆలోచించండి అన్న తర్వాత ఏ రకంగా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ పోయి కొద్ది రోజుల తర్వాత చేయొచ్చు అని చెప్పేసి వచ్చింది. తర్వాత కేబుల్ సిస్టమ్లు ఇచ్చిండ్రు అన్నట్టు, కరెంట్. ఇప్పుడు మీ ఎంఆర్ఓ గారు కూడా మీ దగ్గరకు వచ్చారంటే తర్వాత నెక్స్ట్ పోలీస్ వ్యవస్థ కూడా దగ్గరకు వచ్చి ఉంటుంది కదా మీకు. అంటే వీళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా అందరూ అధికారులు కూడా మంచిగా ఆలోచించే అధికారులు కూడా ఉన్నారు. ఇప్పుడు మాకు కూడా అర్థమైతే రిపోర్ట్ వస్తూ ఉంటుంది ఎవరేంటిది ఏం కథ అనేది. అటువంటి వాళ్ళు కలవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా వంతు మేము చేస్తాం అనేదానికి. ఇప్పుడు మీకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తి ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నాడు, మరో వ్యక్తి ఒక అధికారి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, ఆ వ్యక్తిని దండించాలని ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారా, లేదు మీ పైన ఉన్న బాధ్యత తీసుకుంటారా? అట్లా దండించడానికి అనుకూలమని కాదు, అక్కడ వాళ్ళ పనులు చేయమంటాం మనం, అంటే వాళ్ళకు ప్రజలకు అవసరం బట్టి మీరు చేయాలి అని. ఓకే.
కానీ మీరు కరపత్రాలు ఇస్తుంటారు కదా, నువ్వు పద్ధతి మార్చుకోకపోతే గ్రామ సభలో నేను దండిస్తాం, శిక్షిస్తాం అని. అది కూడా మీరు రాస్తుంటారా? అంటే అక్కడ ఒక కమిటీ ఉంటుంది, వ్యక్తిగా ఎవరు తీసుకోరు నిర్ణయం. ఓకే. ఒక 3 తోటి 5 తోటి 7 తోటి లేదా 11 మందితోటి అలా సంఖ్యను బట్టి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకోబడుతుంది అన్నట్టు. అంటే రాయడం వరకైనా, శిక్షలు అమలు చేయడం కూడా మీ బాధ్యత ఉంటుందా? ఉండదు రాయడం వరకు. వరకు మీరు పనిచేసిన కాలంలో నిర్బంధం కూడా ఉంది కదా బాగా. ఆ నిర్బంధంలో మీరు పడ్డ కష్టం అంటే చెప్పండి. ఎందుకు నిర్బంధం వచ్చావరా నాయనా అని? అటువంటి ఏం ఫీలింగ్స్ అయితే ఎప్పుడు రాలే నాకు. అయితే అన్నం దొరకని రోజులు కూడా ఉన్నాయి ఫైరింగ్ అయినప్పుడు. అయితే ఆ కష్టాలు మామూలు అనేది ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి అవి అంత పెద్దగా ఉండవు. అన్నం దొరకని రోజు ఒకటి ఏం చేసేవారు అప్పుడు? దొరకనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, కొద్దిగా బియ్యం ఉన్నాయి అనుకో, దాన్ని జావాలాగా అంబలాగా చేసుకొని తాగడం. కొంతమంది చింతపండు బూడిద కలుపుకొని తినే రోజులు కూడా ఉండేవి కదా. అక్కడ అటువంటి ఏం చేసినా లేదు. కానీ ఇక వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళకి ఆ పూట గడవడం కోసం లేదా బతకడం కోసం ఎన్నో రకాలుగా చేసినవి ఉన్నాయి. అసలు మీ దినచర్య ఎలాగుంటుందండి? ఇప్పుడు దినచర్య అనుకున్నప్పుడు ఉదయం మనం లేచినామంటే కాలకృత్యాలు తీసుకున్న తర్వాత బ్రష్ చేసుకుంటాం. ఇవి అంతా అంటే కాలకృత్యాలంటే మీరు ఒకే దగ్గర ఉంటారు కదా, తిరుగుతుంటారు కదా, అక్కడ మీకు చెరువు ఏదో ఉండాలి కదా. అంటే నీళ్లు తెచ్చుకొని పెట్టుకుంటారు డబ్బాలలో, తర్వాత ఎవరు వాళ్ళు నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ చెరువు అటు ఇట్లా ఊర్లలాగా ఉండదు కాబట్టి ఏమైనా డబ్బాలు ఉంటాయి, లేకపోతే ఈ పాలిథిన్ కవర్లు ఉంటాయి, వాటిలో తీసుకుపోతారు. ఉదయం కాలకృత్యాలు అయిపోయిన తర్వాత రోల్ కాల్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటిది, ఏమేమి చేయాలని అది చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ టీటిపిన్ ఉంటుంది. టీటిపిన్ అయిన తర్వాత వెపన్స్ క్లీన్ చేసుకుంటారు. వెపన్స్ ఉన్నవాళ్ళు క్లీన్ చేసిన తర్వాత సమిష్టి అధ్యయనం అనేది ఒక క్లాస్ లాగా జరుగుతుంది, ఒక 2 గంటలు. దాని తర్వాత పెట్రోలింగ్ చేసుకుంటారు. ప్రొటెక్టివ్ పెట్రోలింగ్ అంటారు. ఉన్న మన మకం చుట్టూ పెట్రోలింగ్ చేసుకుంటారు. మళ్ళీ లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత విశ్రాంతి ఉంటుంది. 12 నుంచి 2 వరకు విశ్రాంతి. తర్వాత వ్యక్తిగత అధ్యయనం అంటారు అన్నమాట. వ్యక్తిగతంగా చదువుకోవడం అనేది ఉంటుంది. మళ్ళీ 2 గంటలకు ప్రాథమిక విద్య ఉంటుంది. స్కూల్ రాని వాళ్ళకు 2 గంటలు స్కూల్ నడుస్తుంది అన్నట్టు. 2 నుండి 4 వరకు ఉంటుంది. 4 తర్వాత మళ్ళీ కాలకృత్యాలకు ఎవరైనా అటు ఇటు పాసిపోయే వాళ్ళు ఉంటే పోయి వస్తారు. మళ్ళీ మరొక గంట మళ్ళీ వెపన్ డ్రిల్ జరుగుతుంది అన్నట్టు. అయిన తర్వాత మళ్ళీ వచ్చి టీ తాగుతారు. టీ తాగిన తర్వాత మళ్ళీ క్విజ్ పోటీ అని చెప్పేసి క్విజ్ పోటీ అది మళ్ళీ జరుగుతుంది అన్నమాట. అట్లా అది 10 గంటల దాకా ఉంటుంది. 10 గంటలకు క్యాంప్ కూడా సరిపోతుంది. అంటే రోజు ఒకరికి సెంట్రీ వేస్తుంటారు, మారుస్తుంటారు సెంట్రీ ప్రతి ఒక్కరు సెంట్రీ చేస్తారు. 2 గంటల డ్యూటీ. రాత్రి 1.5 గంట ఉంటుంది. పొద్దున దాకా అయితేనేమో 2 గంటలు ఉంది. కానీ అంత నిర్బంధం మధ్య ట్రైనింగ్, ఆయుధ ట్రైనింగ్ అనేది ఎలాగవుతుంది? సాధ్యమేనది? ఎప్పటికి ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టు అట్లా ఉండదు అన్నట్టు. అట్లా 6 నెలలకు ఒకసారి ట్రైనింగ్ అయితే పెడతారు. ఇప్పుడు తుపాకులు మీకంటే ఇక్కడ దాడులు దొరుకుతాయి, మరి బుల్లెట్లు దొరకవు కదా, ఎలా మరి? ఈ వీటితోటే ఇక అక్కడనే దాడులు దొరికినాయి, ఉన్న వాటితోనే రక్షణ. అందుకోసం ఎట్లా పడితే అట్లా ఫైరింగ్ చేయరు అన్నట్టు. అంటే పోలీసు వాళ్ళకంటే అకౌంట్ ఉండదు కాబట్టి కొడుతుంటారు, వాళ్ళకి ఫుల్ ఉంటాయి కాబట్టి అనవసరంగా ఫైరింగ్ చేయరు. నీ దగ్గరకు వచ్చిందంటే నీ రక్షణ కోసం మాత్రమే ఫైరింగ్ చేయాలి అంతే. అది కూడా వేస్ట్ కాకుండా చేయాలి. నువ్వు ప్రతి తూటకు నువ్వు లెక్క చెప్పాల్సిందే. ఇక నీ దగ్గర ఉన్నాయని చెప్పి స్టేట్ వాటి ఫైరింగ్ చేసినట్టే నెక్స్ట్ దొరకాయి మాట. అది కూడా కంట్రోల్.